ఓం నమ శివాయ. నేను మీ వీరయ్య స్వామి, వనస్థపురం, ఎంఏ ఆస్ట్రాలజీ ఓయు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందని అడిగారు. దాని ప్రకారం చెప్పబడుతుంది. ఆదాయం 14, వ్యయం 2. కన్యా రాశి వాళ్ళు చాలా అదృష్ట జాతకులు. ఆదాయం 11, వ్యయం 2 అంటే 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టి 12 రూపాయలు కాపాడుకునే అవకాశం ఈ కన్యా రాశి వరకు ఉంది. కాబట్టి గౌరవం 6, అవమానం 6 అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎంత గౌరవపడుతున్నారో అక్కడ అంత అవమానపరుస్తున్నారు. అది సమానంగానే ఉన్నది. మరి రాశి వారికి శుభాశుభములు మిశ్రమంలో ప్రతి పని యందు ఆలస్యంలో ఉండి శ్రమతో కార్యం సాధించగలరు. మీరు ఎంత ఆలస్యమైనా పరే ఆ పనిని పట్టుకున్నారు అంటే వదలకుండా మీరు తప్పకుండా కార్యం సాధిస్తారని చెప్పబడుతుంది. ప్రతి విషయమునందు నూతనముగా వెతికెదరు. ఏ విషయానైనా కొత్త నూతనంగా చూడాలని ఆలోచన మీది. అందరూ ఒకలాగా చూస్తే మీరోలాగా ప్రయత్నించగలరని చెప్పి కన్యా రాశి వాళ్ళు. మరియు తల్లి తరపున బంధువులతో మానసిక అశాంతి ఏర్పడగలదు. ఆర్థిక సంతృప్తిగానే ఉండినను ఏదో తెలియని బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. అన్ని విధాలా మీరు బాగున్నప్పుడు కూడా ఏదో బాగలేదు అనే ఆలోచన మీకు వెంబడిస్తుంటుంది. మరియు తెచ్చుట పూచిపడుట ఊహించని సమస్యలు తెచ్చిపెట్టును. దయచేసి అప్పులు చేసే ప్రయత్నం చేయరాదు. కన్యా రాశి వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. నమ్మిన వారే మోసం చేస్తారు. ఎవరైతే మీరు నమ్ముకొని డబ్బులు ఇస్తారో వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా డబ్బులు ఇవ్వరాదు. మరి అదేవిధంగా స్నేహితులతో తగు మాత్రం వెలుగుట చాలా మంచిది. స్నేహితులు ఉన్నారు కదా, అడిగిన ఇచ్చుకుంటూ పోతే పరగలేదు. మరి మీరే ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి వారికి ఎక్కువ కూడా ఇవ్వకుండా వెలగాలి. పూర్వం ఆస్తులు తగాదాలు ఒక కొలికి వస్తాయి. ఏదైనా కోర్టుగారు ఉన్నా, పోలీస్ స్టేషన్ ఉన్నా అవన్నీ కూడా కొలికి వస్తాయని చెప్పబడుతుంది. మరి అదేవిధంగా భాగస్వామి వివరణకు తగిన దూరంగా ఉండటం మంచిది. అనుకూలించుట కష్టము. వ్యాపారస్తులకు ఆశించిన విధంగానే ఉండును. మీ భాగస్వామి అంటే వివాహం కాని వాళ్ళు ఈ సంవత్సరం కూడా కొద్ది వివాహం లేదని చెప్పవచ్చు, కొద్ది దూరంగా ఉండని చెప్పబడుతుంది. మరి అదేవిధంగా వృత్తి వ్యాపారం చేయ వారికి మరియు కుల వృత్తులు ఆచరించే వారికి లాభదాయకంగా ఉండును. మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో, ఏదైతే కుల వృత్తి చేస్తున్నారో అందులో తప్పకుండా మీకు ఆదాయం ఏర్పడుతుందని చెప్పి కన్యా రాశిలో చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ రంగం నందు ఉద్యోగాలు అనుకూలత సామాను ఉంటాయి. బదిలీలు ప్రమోషన్లు ఆశించిన విధంగానే లభించిన ఆలస్యమైన సూచనలు. ఈ యొక్క కన్యా రాశిలో ప్రభుత్వ ఉద్యోగాలు కొద్ది ఆలస్యంగా బదిలీ అవుతాయని చెప్పబడుతుంది. మరి విదేశీయులను ప్రయత్నించే విద్యా ప్రయత్నములు అందివస్తాయి. విదేశ ఉద్యోగం ప్రయత్నం చేయవారికి విదేశ ఉద్యోగ స్థిరత్వంలో పొందడానికి ఇదొక మంచి అవకాశము. కన్యా రాశి వాళ్ళకు ఇంతకుముందు విదేశంలో వెళ్ళి స్థిరపడిన వాళ్ళకు గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడనే స్థిరపడే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి అదృష్టంతో ముడిపడిన వ్యాపార లావాదేవీలు ఇత్యాదులందు జాగ్రత్త మెలుగుట అవసరము. ఈ రాశి వాళ్ళకు ఆ యొక్క పరిహార మార్గం ఏదైనా ఉందా స్వామి అని అడిగితే, ఈ రాశి వారు నిత్యము శివాలయ దర్శనము, అర్చన, అభిషేకములు చేయడం ద్వారా అన్ని విధములుగా కార్యము సిద్ధించి చేకూరును. తప్పకుండా కన్యా రాశి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఖచ్చితంగా శివాలయానికి ప్రతినిత్యం కూడా వెళ్ళి దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేయించుకోండి. ఈ సంవత్సరం అంతా శుభం కలుగుతుంది. ఓం నమ శివాయ.